వీడియో స్టార్టింగే బెడ్ చూసి, నా బద్ధకాన్ని చూసి, నా అవతారాన్ని చూసి ఇది ఎర్లీ మార్నింగ్ 5:30 6:30 ఆర్ మ్యాక్స్ 7 అనుకుంటున్నారు కదా. కాదు, మిట్ట మధ్యాహ్నం. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. మంత్లో ఒక 3 రోజులు ఇలా గడుస్తాయి అన్నమాట. అసలు ఎంత పిచ్చి మూడ్ స్వింగ్స్ ఉంటాయో నేను చెప్పలేను. అది ఎప్పుడో మీ అందరికీ తెలిసింది, పీరియడ్స్ ముందు. సో అలాంటిదే ఈరోజు అనమాట. చాలా ఎర్లీగా లాగిన్ అయ్యాను, అరౌండ్ 8:30కే మార్నింగ్. వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నా బై 1:32. తర్వాత టు డూ లిస్ట్ రాసుకున్నాను. వీడియో ఎడిటింగ్ చేద్దాంలే అని కూర్చున్నా, అబ్బా ఏం చేస్తానులే అని ఫోన్ పక్కన పడేసి పడుకుంటే అసలు ఎప్పుడు ఎలా నిద్ర పట్టేసిందో తెలియదు. అంత మంచి నిద్ర అండ్ టైర్డ్నెస్ అంతా పోయేటట్టు. బట్ స్టిల్ బెడ్ నన్ను రా పడుకో అని కోరుతూనే ఉంది. బట్ నో అని చెప్పి కెమెరా ఆన్ చేసి ఐ వాంటెడ్ టు వేకప్ అండ్ డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో గెట్ రిలాక్స్డ్ ఫ్రమ్ ఆల్ దిస్ బ్లడీ నాన్ సెన్స్ మూడ్ స్వింగ్స్ అనమాట. మూడ్ ఆల్ రైట్ చేసుకోవడానికి ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ లుక్ ప్రెజెంటబుల్. నన్ను నేను మంచిగా అందంగా రెడీ చేసుకుంటా, ఇంట్లో ఉన్నా సరే. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది మన ఆడవాళ్ళందరికీ. మీలో ఎంతమంది డేలో మంచిగా రెడీ అవుతారు? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది డిఎం చేశారు ఈ అగారో హెయిర్ బ్రష్ గురించి డీటెయిల్గా వీడియో తీయండి అని చెప్పి. వెల్, హియర్ ఐ యామ్. సో ఈ అగారో హెయిర్ బ్రష్ వచ్చేసి వెరీ రీజనబుల్ ఇన్ ప్రైస్ అనమాట. ఇది హాట్ ఎయిర్ బ్లో బ్రష్ అనమాట. యూ కెన్ ఆల్సో స్టైల్ అండ్ ఆల్సో డ్రై యువర్ హెయిర్. సో ఇదేంటంటే యాక్టివేటెడ్ చార్కోల్ హెయిర్ బ్రిజిల్స్ వస్తాయి దీనికి, అలానే నైలాన్ ప్రింట్ బ్రిజిల్స్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల రౌండ్ టిప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా డీటాంగిల్ చేసుకోవచ్చు. దీనిలో 3 types ఆఫ్ టెంపరేచర్ సెట్టింగ్స్ అండ్ స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లో టెంపరేచర్ విత్ హై స్పీడ్, మీడియం టెంపరేచర్ విత్ లో స్పీడ్ అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి హై టెంపరేచర్ విత్ హై స్పీడ్ అనమాట. 3 డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. దీని హ్యాండిల్ కూడా ఈజీగా గ్రిప్ ఉండేటట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది హ్యాండిల్ చేయడానికి. పైన కూడా యాంటీ స్కాల్పింగ్ టిప్ ఇచ్చారనమాట. సో మనం ఈజీగా దీన్ని స్టైల్ చేసి రౌండ్ చేసుకోవచ్చు, స్లిప్ అవ్వకుండా ఉంటుంది అండ్ చేతులు కూడా కాలకుండా ఉంటాయి. అండ్ దీనిలో 360 degrees ఎయిర్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. మొత్తం మీరు ఏదైతే సెట్టింగ్ పెట్టుకుంటారో అది మొత్తం 360 degrees సైడ్ వస్తుంది. సో నాది చాలా కర్లీ అండ్ ఫ్రీజీ హెయిర్, మీలో చాలామందికి తెలుసు. నేను ఈ మధ్య కాలంలో దీంతోనే ఎక్కువ హెయిర్ స్టైల్స్ చేస్తూ ఉన్నా, ఎందుకంటే క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. నాకు హార్డ్లీ 15 minutes టైం పడుతుంది నా హెయిర్ మొత్తం సెట్ చేసుకోవడంలో. నేను పొద్దున తలస్నానం చేసేసి అలానే పడుకున్నా. నా హెయిర్ ఇప్పుడు హాఫ్ డ్రై హాఫ్ వెట్ అలా ఉందన్నమాట. సో మొత్తం కంప్లీట్గా డ్రై అవుతుంది అండ్ ఆల్సో స్టైల్ కూడా చేసుకోవచ్చులే అని చెప్పి ఐ స్టార్టెడ్. ఫస్ట్ నేను 2 partsగా హెయిర్ని సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట. అండ్ పార్టీషన్ మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో నేను 2 partitions తీసుకుని మళ్ళీ చిన్న చిన్న పార్టీషన్స్గా చేసుకుని ఇలా బ్రష్ని మీరు ఎటువైపు తిప్పుతున్నారో అలా మీకు హెయిర్ వస్తుంది. యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ మై హెయిర్ నౌ. ఓకే, దట్స్ అబౌట్ మై అగారో హెయిర్ బ్రష్ అనమాట. వీళ్ళు చాలామంది డిఎం చేశారు, బెస్ట్ వన్ చెప్పండి, ఎఫోర్డబుల్ చెప్పండి అని చెప్పి. ఐ కుడ్ డెఫినెట్లీ ఆస్క్ యూ టు గో విత్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంది అండ్ దానికి పర్ఫార్మెన్స్ బాగుంది. యూ కెన్ కంప్లీట్లీ సీ ద డిఫరెన్స్ నౌ. పార్టీషన్ చేశాను కదా, చేయని దానికి స్టైల్ చేయని దానికి చేసిన దానికి డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో. సో నాకు ఎక్కువ టైం పట్టలేదు, 7 minutes ఈచ్లో 15 to 16 minutes మ్యాక్స్లో నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేసుకుంటాను అనమాట. తడిగా ఉన్నప్పుడు డ్రై చేయడం కొంచెం తక్కువే. నేను కంప్లీట్గా హెయిర్ డ్రై అయిన తర్వాతనే నేను హెయిర్ స్టైల్ అనేది చేస్తాను. అండ్ ఖచ్చితంగా సిరం ఏదన్నా యూస్ చేయండి. సిరం ఇన్ ద సెన్స్ మన హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే కానీ అలా ఏమన్నా ఉంటుంది కదా, ఇలాంటి హీట్ టూల్స్ ఏదైనా వాడేటప్పుడు ప్రొటెక్టింగ్ స్ప్రేస్ అనేవి చాలా ఇంపార్టెంట్. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, ఈ హెయిర్ బ్రష్ తడి హెయిర్ మీద కూడా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. డ్రై చేయడంతో పాటు స్టైలింగ్ కూడా బాగుంటుంది. నాకు స్పెషల్గా లాస్ట్లో ఎండ్లో ఈ కర్వ్స్ వస్తాయి కదా, అవి నాకు చాలా ఇష్టం అనమాట. యూజువల్గా పార్లర్లో మనకి బ్లో డ్రై చేయించుకుంటే వాడు ఇలా చేస్తారు, పార్లర్లో వాళ్ళు ఇలా చేస్తారు.
చేస్తారు. బట్ ఇంట్లో కూడా ఈ బ్రష్తో ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మొత్తం బ్యాక్ అయిపోయిన తర్వాత ముందు బ్యాంగ్స్ పోర్షన్ ఉంటుంది కదా, అది ఇలా తీసుకుని నేను ఇలా పైకి రొటేట్ చేస్తూ చేస్తానన్నమాట. సో దట్ బౌన్సీనెస్ని యాడ్ చేస్తుంది హెడ్కి. చాలా బౌన్స్డ్గా ఉంటుంది హెయిర్, ఫ్లోయిగా చాలా బాగుంటుంది అనమాట. నాకు ఈ బ్రష్ చాలా ఈజీ అండ్ ఆల్సో వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టు హెయిర్కి కనిపిస్తూ ఉంటుంది. సో నాకు ఎక్కువ టైం లేనప్పుడు ఆరెల్స్ తొందరగా ఏదైనా రెడీ అవ్వాలి అంటే ఈ బ్రష్ ఖచ్చితంగా యూజ్ చేస్తానన్నమాట. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గో చెక్ ఇట్ అవుట్. ఐ విల్ ఆల్సో ట్యాగ్ ద ప్రోడక్ట్ బిలో. అండ్ ఎస్, నేను ఇది పాస్ట్ 3 months నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట. అండ్ మీలో చాలామంది అడిగారు కాబట్టి ఈరోజు డీటెయిల్డ్గా చెప్తున్నాను. హోప్ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని. ఎనీవే, కమింగ్ బ్యాక్, తర్వాత మంచిగా చల్ల నీళ్ళతో ఐ వాష్డ్ మై ఫేస్. ఆ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి, నిద్రమత్తుని పోగొట్టుకోవడానికి అనమాట. అండ్ ఆల్సో వాంటెడ్ టు డ్రెస్ అప్ మై సెల్ఫ్ ఇన్ ఎ గుడ్ వే. అంటే ఈ నైట్ డ్రెస్ తీసేసి మంచిగా ఒక మంచి కుర్తా వేసుకొని ఐ వాంటెడ్ టు గెట్ రెడీ. No, I am not going to office. No, I am not going to shopping. Or no, I am not going anywhere. I am just going to be at home. I'll just walk into the kitchen straight away. ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా, ఇంటి పనులే చేస్తా. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు గెట్ రెడీ జస్ట్ బికాస్ ఆఫ్ మై సెల్ఫ్. నన్ను ఎవరో చూస్తారు, నన్ను ఎవరో అంటారు, కాంప్లిమెంట్ చేస్తారు అనేది కాదు. ఇట్ జస్ట్ లైటన్స్ అప్ యువర్ మూడ్, అంతే కదా. సో మీలో అందుకనే అడిగాను, ఆడవాళ్ళకి రెడీ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ హస్బెండ్. అంటే మీ ఆయన కోసం మీరు రెడీ అవ్వడం, ఎవడో కోసం రెడీ అవ్వడం కాదు, మీకోసం మీరు రెడీ అవ్వాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట. నాకు నేను నచ్చితేనే కదా, నాకు నేను ప్రెజెంటబుల్గా ఉంటేనే కదా వెదుటోడికి నచ్చుతాను. అండ్ మనకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ద ఓన్లీ థింగ్ ఐ ఫాలో ఇస్ ఐ వేర్ కంఫర్టబుల్ క్లోత్స్, నాకు నచ్చినవి అండ్ నేను మంచిగా క్యారీ చేయగలిగినవి కంఫర్టబుల్గా. నాకు ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ వేసుకుంటా. నాకు నేను ఫస్ట్ అద్దంలో నచ్చిన తర్వాతే సెకండ్ ఒపీనియన్ ఎవరిదైనా అవ్వండి, దట్ మేబీ యువర్ మామ్, యువర్ హస్బెండ్, యువర్ బ్రదర్, ఆ తర్వాత అడుగుతాను అనమాట ఎవరినైనా నేను బాగున్నానా అని. సో ఎప్పుడైనా సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ బ్రింగ్స్ నైస్ కాన్ఫిడెన్స్. అంతేకాకుండా నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నా, ఇది అందరితో ఉండాలి, అందరూ చేయాలని లేదు. బట్ చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరెల్స్ మీ మూడ్ బాగున్నప్పుడు మీరు మంచిగా రెడీ అయ్యి చూడండి, అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. యూ విల్ ఫీల్ వెరీ రిలాక్స్డ్, వెరీ హ్యాపీ, ఏదో కొత్తదనం. వీలుంటే కొత్త బట్టలు కూడా మీ దగ్గర ఏమన్నా ఉంటే వేసుకోండి. అంటే డోంట్ షాప్, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ వార్డ్రోబ్ విచ్ ఇస్ నాట్ ట్యాగ్ తీయంది ఉంది అని అంటే, ఆ రోజు మీ మూడ్ బాగున్న రోజు వేసుకొని చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఆల్ రైట్. ట్రస్ట్ మీ, బికాజ్ నేను ఇది కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు వర్క్ అయింది. సో మీరు యాక్టివ్గా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అన్నా, రిలాక్స్డ్ మైండ్తో ఉండాలి అన్నా, మల్టీ టాస్కింగ్ చేయాలి అని అన్నా, ఎటువంటి హడావిడి లేకుండా, ఎటువంటి ప్రెషర్ లేకుండా మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడం నేర్చుకోండి. దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎనీవే, సో చాలా చాలా జ్ఞానం అయిపోయింది ఈ రోజుకి. కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఇస్ రెడీ అయిన తర్వాత ఫస్ట్ బెడ్ సెట్ చేశా. ఎందుకంటే సందలాడి లక్ష్మీదేవి వచ్చిన వేళలో బెడ్లు చండాలంగా ఉంటే చాలా దరిద్రంగా ఉంటుంది. అండ్ ఆల్సో క్రిస్మస్ కదా, క్రిస్మస్కి మా అమ్మాయి చాలా అడుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ కంటే జింగిల్ బెల్స్ పెడదాం అని చెప్పి కొన్ని షాపింగ్ చేశాను. అవన్నీ కూడా వచ్చినాయి అనమాట. అండ్ అవి మీకు షార్ట్లో మేబీ చూపిస్తా. అండ్ ప్రోడక్ట్స్ కూడా ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోలో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తా. సో అదంతా అయిపోయింది. అండ్ ఆఫ్టర్నూన్ కొన్ని ప్లాంట్స్ వాటరింగ్ చేశాను అనమాట. అవి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ పీస్ లిల్లీస్ నేను ఎన్ని తీసుకొచ్చానో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 4-5 ప్లాంట్లు దగ్గర చంపేసి ఉంటాను. ఇది 6వ ప్లాంట్. చాలా హోప్తో తెచ్చుకున్నాను అనమాట. దీన్ని బతికించాలి, దీన్ని ఎట్లా అయినా కేర్ చేయాలి అని చెప్పి. అండ్ న్యూ థింగ్స్ ఇన్ మై కిచెన్. ఎస్, వాట్ మేక్స్ యూ ఆల్ రైట్, వాట్ బ్రింగ్స్ యూ బ్రైట్నెస్ అని అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే ప్లాంట్స్. నాకు పెద్దగా పెంచడం తెలియదు, నాకు రాదు కూడా. బట్ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతోనే మొక్కలు పెంచుకుంటానమాట. దీని గురించి నేను సపరేట్గా ఏమీ చదవను, ఏమీ చేయను. నాకు తెలిసిన 1-2 టిప్స్ ఫాలో అవుతాను. అండ్ ఈ టెరకోటా పాట్స్ నాకు విలేజ్ డేకర్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారనమాట, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్ కోసం. నాకైతే చూడగానే మీరు పైసలు కూడా వద్దురా బాబు, నాకు ముందు ఆ పాట్స్ పంపించండి చాలు అని అనిపించింది. అండ్ ఆ చిన్న రోలు
అవి ఉన్నాయి కదా. అత్తమ్మ రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళారనమాట. ఆ ట్రిప్లో తీర్థయాత్రలో అత్తమ్మ ఏదో ఒకటి గుర్తుగా తీసుకొస్తారు. ఈసారి అది తీసుకొచ్చారు. వాటికి అది అక్కడ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ సెట్ చేశాను అనమాట. అండ్ ఎస్, మా పనమ్మాయి వచ్చి పొద్దున సాయంత్రం గిన్నెలు తోముతుంది. బట్ స్టిల్ ఈ సింక్ చుట్టూ అండ్ సింక్ తను ఏమీ ముట్టుకోదనమాట. సో వారానికి ఒకసారి నేను ఇది ఖచ్చితంగా డీక్లటర్ చేసి మంచిగా డీప్ క్లీన్ చేస్తాను. ఆ సోప్ డిస్పెన్సర్, బాటిల్ వాష్ డిస్పెన్సర్స్ అవన్నీ పైన కడుగుతాను. ఆ ట్రే అంతా కడిగేస్తాను. సింక్, ట్యాప్ అంతా నీట్గా కడిగి ఇక్కడ ప్లేస్ చేస్తాను అనమాట అన్నీ. మనకి ఇంటి మొత్తంలో కిచెన్ హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, మీకు కాక్రోచెస్ రావా, ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, బల్లులు రావా అంటే మ్యాక్సిమం రావు. అసలు చాలా చాలా తక్కువ. ఫస్ట్ పెస్ట్ కంట్రోల్ చేపిస్తాను కాబట్టి దానికి రావు. అండ్ సెకండ్ వచ్చేసి హైజీన్ అనమాట. కిచెన్ ఎంత హైజీన్గా ఉంటే అంత బెస్ట్ ఉంటుంది. అన్ని ఇన్సెక్ట్స్ మన ఇంటి నుంచి దూరంగా ఉంటాయి. ప్లాంట్స్ పెంచుతున్నా కూడా ప్లాంట్స్కి వాటరింగ్ చేసినప్పుడు వాటి కింద ప్లేట్స్లో వాటర్ ఉండిపోవడము, లేకపోతే మట్టిలో రకరకాలవన్నీ కలిపేసి లైక్ కాయగూరలది అది ఇది కలిపేసి ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు మస్కిటోస్కి, పురుగులకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇండోర్ ప్లాంట్స్కి అలాంటివి ఏమీ అవసరం లేదు. బేసిక్గా వాటర్, లేకపోతే పప్పు కడిగిన వాటరో, బియ్యం కడిగిన వాటరో వాటికి అవే ఫర్టిలైజర్స్ లాగా పనికొస్తాయి. వారానికి ఒకసారి వేస్తే సరిపోతుంది. వాటరింగ్ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇండోర్లో ప్లాంట్స్ని పెట్టుకోవడం చాలా బెస్ట్ ఆప్షను. దానివల్ల వచ్చే ఇన్సెక్ట్స్, లిజర్డ్స్ ఏమీ ఉండవు అనమాట. అండ్ ఎస్, ఓన్లీ టిప్ యూ నీడ్ టు ఫాలో ఈస్ కరెక్ట్గా వాటరింగ్ ఎప్పుడు చేయాలి, రైట్ అమౌంట్ ఆఫ్ సన్లైట్ ప్లాంట్కి తగులుతుందా లేదా అనేది, అంతే. లుక్ ఎట్ మై ఓసీడీ బ్రెయిన్. 3 కప్పులు ఒకలాగా ఉండి 2 కప్పులు ఇంకొకలాగా ఉన్నాయి. వాటిని సరిగ్గా పెట్టేంతవరకు, అంటే ఒక ఆర్డర్లో పెట్టేంతవరకు నాకు ఏదోలా ఉంటుంది అనమాట. అది చూసినప్పుడల్లా ఏమంటారు, బుర్రలో పురుగు కుట్టడం అంటారు కదా, అలా. మీలో ఎంతమంది ఇలా ఉంటారు? నాకైతే పెట్టింది దగ్గర ఉండాలి, అది ఆర్డర్లో ఉండాలన్నమాట. ఇంక్లూడింగ్ డోర్ మ్యాట్ గుమ్మానికి కరెక్ట్గా ఉండాలి. కొంచెం పక్కకు జరిగినా నాకు తెగ చిరాకు వస్తుంది. ఎనీవే, సో ఇది ఆల్మోస్ట్ టీ టైం, లైక్ 4:30 అవుతుంది అనమాట టైమ్. అండ్ చలి విపరీతంగా పెరిగిపోయింది కదా మన దగ్గర అయితే. అండ్ వింటర్స్ అండ్ సూప్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, ఏమంటారు? సో నాకు టైం దొరికినప్పుడు స్పెషల్గా ఇలా సూప్స్ చేయడానికి వింటర్స్లో ఎక్కువ ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ అత్తమ్మ కూడా ఇష్టంగా తాగుతారు సూప్స్ అయితే. వేడిగా కాఫీ, టీకి బదులు ఇలాంటి సూప్స్ అయితే న్యూట్రిషన్ వాల్యూస్ని ఇస్తాయి అండ్ ఆల్సో ఫుల్ఫిల్లింగ్గా ఉంటాయి అన్నమాట. ఈరోజు ద బేసిక్ సూప్ చేస్తున్నాను నేను. మీలో చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉండొచ్చు. రాగి సూప్ అనమాట. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ, లైక్ మరీ బెండకాయలు, దొండకాయలు కాకుండా ఇలా క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ పీస్, కార్న్, బేబీ కార్న్, ఆర్ కొంచెం ఫ్యాన్సీగా ఉండాలంటే బెల్ పెప్పర్స్, లైక్ రెడ్ అండ్ yellow బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్, ఇలా ఏమున్నా సన్నగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం బటర్లో సాటే చేసుకోవాలి. సో బటర్ అత్తమ్మ ఎక్కువ ఇష్టంగా తినరు, ఆవిడకి ఆ స్మెల్ కూడా ఇష్టం ఉండదు అంటారు. కాబట్టి నేను కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిలో సాట్ చేసుకున్నాను అనమాట. ఇలా కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వరకు, అంటే రుచికి తగ్గట్టు వేసుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలన్నమాట. వన్స్ వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయినాయి అన్న తర్వాత ఈ సోడిపిండి, రాగి పిండి 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ మీ క్వాంటిటీని బట్టి ఒక బౌల్లో ఫస్ట్ వాటర్తో దీన్ని బాగా నమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. వన్స్ వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అందులో కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే సూప్ కాబట్టి వాటరీగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో మనం ఈ పిండి వేసిన తర్వాత థిక్నెస్ బాగా వచ్చేస్తుంది. సో వాటర్ ఎక్కువ వేస్తే థిక్నెస్ కొంచెం తక్కువ ఉండి బాగుంటుంది అనమాట. సో వాటర్ లెవెల్ మీరు క్వాంటిటీని బట్టి చూసి, అంటే ఎంతమంది
ఎంతమందికి సూప్ చేస్తున్నారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. వన్స్ ఆ వాటర్ కూడా బాయిల్ అయిన తర్వాత ఈ రాగి పిండి మిక్స్చర్ మనం ఏదైతే చేసుకున్నామో అది కలుపుతూ యాడ్ చేసుకోండి, సో దట్ ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని దాన్ని బాగా మరకబెట్టుకోవాలి. ఒక 5 minutesలో మీకు థిక్ ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ క్రీమ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్, లేకపోయినా పర్వాలేదు. నా దగ్గర ఉంది, అది ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది అనమాట. అందులో కొంచెం వాటర్ కలిపి షేక్ చేసి ఉంది కదా అని నేను వేసాను, లేకపోయినా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఒక డాష్ ఆఫ్ లెమన్ వేసుకున్నారంటే సూప్ రెడీ. ద బెస్ట్ వన్ ఫర్ వింటర్స్ అనమాట. సో ఈ టీలు కాఫీలకి బదులు ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సూప్స్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. ఐ థింక్ యూ విల్ లవ్ ఇట్. వింటర్స్ ఆర్ మెంట్ ఫర్ సూప్స్. ఎనీవే, నేను ఆ రాగి పిండి డబ్బా చూసేటప్పుడు మా అమ్మాయి మ్యాగీ ప్యాకెట్ చూసింది అనమాట బై మిస్టేక్, అండ్ షీ స్టార్టెడ్ క్రయింగ్ ఫర్ మ్యాగీ. ఓకే, ఇంకా తప్పలేదు, వన్స్ ఇన్ ఏ వైల్ తప్పలేదులే అని చెప్పి దానికి కొంచెం వెరీ లిటిల్ ఆఫ్ మ్యాగీ చేసి ఇచ్చాను అనమాట. అండ్ మేము ఈ సూప్ తాగాము అండ్ అత్తమ్మ లవ్డ్ ద సూప్. మోహన్కి కూడా కొంచెం ఉంచాను అనమాట, ఆయన వచ్చిన తర్వాత తాగుతారని చెప్పి. దిస్ వాజ్ సో డెలిషియస్. ఐ హైలీ రికమెండ్ యూ గైస్ టు ట్రై దిస్ రెసిపీ. ఒకవేళ ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా ఉండి ఉంటే యూ విల్ లవ్ ఇట్. A little more to-dos after a good soup. సో ఈ కార్నర్ని, కిచెన్ కార్నర్ ఏదైతే ఉందో కౌంటర్ టాప్ని కొంచెం చేంజెస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అదేంటంటే ఈ లేజీ సూజన్ ఉంది కదా, దీని మీద హెవీ వెయిట్ అయ్యేసరికి, అంటే ఏదైతే మనం దంచుకునేవి ఉంటాయో, కెటిల్ ఉంటాయో, కొన్నిసార్లు హెవీ వెయిట్ అయ్యి అటు ఇటు వంగుతూ ఉందన్నమాట. అండ్ కార్నర్లో ఉండేసరికి నాకు కొంచెం భయం వేస్తుంది అవి ఎక్కడ పడిపోతాయో అని. అండ్ కొంచెం స్పేస్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దట్ రౌండ్ పెద్దగా ఉండేసరికి. అండ్ ఈ కౌంటర్ టాప్ మీద ఉండే ప్రతి ఐటెము వెరీ రెగ్యులర్గా, అంటే రోజుకు ఒక 10, 20, ఒక 50, 100 సార్లు యూజ్ చేసేవన్నమాట. వీటిని కబోర్డ్లో అయితే నేను పెట్టలేను. అండ్ అత్తమ్మకి ఇవన్నీ హ్యాండీగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద కుకింగ్ ఆవిడే చేస్తారు. వీక్లో అట్లీస్ట్ లైక్ వీకెండ్స్లోనే నేను కుక్ చేస్తాను అనమాట, వీక్ డేస్లో చాలా తక్కువ. సో అలాంటప్పుడు ఆవిడకి హ్యాండీగా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నాకు నచ్చినట్టు ఫ్యాన్సీగా ఉంచడం కూడా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి కొంచెం బెటర్గా దీన్ని ఆర్గనైజ్ చేద్దామని చెప్పి అనిపించింది. సో ఐ థాట్ ఈ స్టాండ్ ఏదైతే ఉందో, ఈ 2 టైర్ స్టాండ్ ఆ కార్నర్కి పర్ఫెక్ట్గా పడుతుంది అని చెప్పి ఫస్ట్ దీన్ని అటు షిఫ్ట్ చేశాను అనమాట. సో దీని మీద ఏమేమి పెట్టాలి ఏంటి అని కొంచెం థాట్ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఈ స్టాండ్ని ఒక 4, 5, 6 రకాలలాగా చేంజ్ చేశా. నా మైండ్ ఎటు తిరిగితే అటు తిప్పాను అనమాట. దీన్ని లాస్ట్కి ఒకటి వైపు సెట్ చేశాను. సో నా మూల నాకు లైట్ అనేది ఇంపార్టెంట్, బికాజ్ నేను ఏదన్నా బ్రాండింగ్కి షూట్ చేసిన ఆర్ఎల్స్ నార్మల్గా వీడియోస్ చూస్ చేసిన అక్కడ లైట్ అనేది నాకు కెమెరాకి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు పైన టాప్ సీలింగ్లో లైట్ లేదు, ఆ ఎల్లోయిష్ లైట్ లేదు. సో నాకు అక్కడ ఆ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని కూడా అక్కడ ప్లేస్ చేసి ఫైనలీ ఈ స్టాండ్ మీద నా రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ డిస్పెన్సరు, మోటర్ అండ్ పెస్టిల్, అండ్ కింద చిన్న కంటైనర్స్ పెట్టాను. నేను రెగ్యులర్గా యూస్ చేసే కంటైనర్స్ అనమాట, లైక్ జీరా పౌడర్, అలానే కొన్ని స్పైసెస్ లైక్ పెప్పర్ పౌడర్, సినమన్ పౌడర్, ఇట్లాంటివన్నీ నేను చేసి పెట్టుకుంటా. అండ్ అవి వెరీ రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తాను అనమాట. ఆ బాటిల్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. అండ్ ఈ కార్నర్లో కింద కెటిల్ పెట్టాను అనమాట. అండ్ ద కార్నర్ ఈస్ లిటిల్ బిట్ న్యూ, రెడీ అండ్ ఆల్సో లుక్స్ ఎస్థెటిక్. ఒక పింట్రెస్ట్ వైబ్ వచ్చిందనమాట కిచెన్కి ఈ కార్నర్లో. అండ్ ఇంకా ఈ కార్నర్ చూసాక నా మూడ్ ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్టాండ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద కూడా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నా చాపింగ్ బోర్డ్స్ అన్నీ ఈ వుడెన్ ప్లేట్ ర్యాక్లో పెడుతున్నాను. నాకు చాపింగ్ బోర్డ్స్ ఒక 2 ప్రమోషన్కి వచ్చాయి, మిగతా 3 నేను కొనుక్కున్నవే అనమాట. సో నాకు ఇష్టం ఇలా రకరకాల చాపింగ్ బోర్డ్స్ కానీ ఏదన్నా ఇంట్లో ఏస్థెటిక్గా ఉన్నవి బేసిక్గా నాకు చాలా ఇష్టం. సో వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామని చూస్తున్నా, అబౌట్ ద క్రాకరీ, అబౌట్ ద థింగ్స్ దట్ ఐ
కలెక్ట్. చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. సో నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను అనమాట. ఎనీవే ఫర్ నౌ సో ఈ లేజీ సూజన్ని ఈ కార్నర్లో ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ దీనికి బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని లైక్ హనీ కానీ, మా స్నాక్స్ కానీ, కారపొడి కానీ ఆర్ ఎనీ అదర్ స్పైసెస్ రెగ్యులర్గా యూస్ చేసేవి ఇక్కడ ఈ లేజీ సూజన్ మీద పెట్టాను అనమాట. అండ్ ఈవెన్ దిస్ టర్న్ సో 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 బ్యూటిఫుల్. అండ్ మీరు చాలామంది వైట్ క్వాడ్స్ అసలు ఎలా మెయింటైన్ చేస్తారు అని అడుగుతున్నారు కదా. ఇది నానో వైట్ అనమాట. సో దీని మీద స్ట్రెయిన్స్ ఎక్కువగా పడవు. అండ్ నాలాగా కొంచెం ఓసిడి ఉంటే రోజుకు ఒక 10 సార్లు తుడిస్తే ఆటోమేటిక్గా అదే తెల్లగా ఉండి వెల్ మెయింటైన్ అయిపోతుంది. ఎస్, నా చేతి మీద అది చూసి నాకు కాలిందా ఏమైంది అని చెప్పి మీరు కూడా మా అత్తమ్మలాగా అనుకోకండి. ఆవిడ సడన్గా చూసి ఏమ్మాయి కాలిందా అన్నారు. ఐ వాజ్ లైక్ నో అది లిప్స్టిక్ వచ్చిందనమాట. నేను ఆర్డర్ పెడితే అది చేతి మీద పెట్టుకొని ట్రై చేసా కలర్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో దట్స్ ఇట్. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ద డిన్నర్ టైం. అండ్ డిన్నర్కి నేను అత్తమ్మనే అగైన్ మోహన్ డిన్నర్కి వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళారనమాట, ఏదో పార్టీ ఉంటే. అండ్ టుడే ఐ వాంటెడ్ టు ప్రిపేర్ సంథింగ్ స్పెషల్. మూడ్ సెట్ చేసుకుని యాక్టివ్గా ఉండడానికి మంచి డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాను, మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. మంచి ఈవినింగ్ మా అత్తమ్మతో ముచ్చట్లు పెట్టుకుని ఒక సూప్తో మంచిగా స్పెండ్ చేశాను. కాబట్టి డిన్నర్ని ఎందుకు అప్సెట్ చేయాలి. అండ్ నేను ఇంట్లో నూడిల్స్ చేసుకుని చాలా రోజులు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ డైట్ హెల్త్ లైక్ జిమ్ అన్నప్పటి నుంచి ఇంట్లో చాలా మటుకు నూడిల్స్ కానీ మ్యాగీస్ కానీ ఎనీ అదర్ జంక్ చాలా తక్కువ అయిపోయింది. సో టుడే ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ ఐ రియలీ వాంటెడ్ టు హ్యావ్ అ నూడిల్స్ లైక్ కేఫ్ స్టైల్ నూడిల్స్, బండి స్టైల్ కాదు, కేఫ్ స్టైల్ నూడిల్స్ అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ కూడా నేను ఒక బౌల్ చేశాను, లైక్ రైస్ బౌల్. దానిలోంచి కొన్ని కూరగాయలు మిగిలిపోయినాయి అనమాట. ఈ రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ అండ్ ఆల్సో ఈ పాలకూర, ఇవన్నీ పాడైపోతాయి ఇమీడియట్గా యూస్ చేయకపోతే అని చెప్పి ఐ వాంటెడ్ టు ప్రిపేర్ అ వెరీ నైస్ వెజ్ స్టర్ ఫ్రై నూడిల్స్. దీని పేరు ఇదే. నో పాలక్ వెజ్ స్టర్ ఫ్రై నూడిల్స్. ఇది నేను కనిపెట్టిన రెసిపీ. ఇంటర్నెట్లో ఇది ఉందో లేదో నాకు తెలీదు, బట్ నేను ఫస్ట్ టైం చేశాను. అండ్ ఆల్సో ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి అనమాట. సో యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. సో కొంచెం హెల్త్ కాన్షియస్లో పడ్డాం కాబట్టి ఇవి ఆటా నూడిల్స్ అనమాట. అండ్ ఇంకొక వైపు పాలకూరని కూడా బాయిల్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ లైక్ బెల్ పెప్పర్స్, ఆనియన్స్, టోఫు అన్నీ కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసి బాగా సాల్ట్ చేసుకున్నాను అనమాట. సాల్ట్ అండ్ చిల్లీ ఆయిల్ వేసాను. చిల్లీ ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యూస్ చేశాను. అండ్ ఓవరాల్ నూడిల్స్కి నేను యూస్ చేసింది 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనమాట. 1 టేబుల్ స్పూన్ నార్మల్ ఆయిల్, ఇంకొక టేబుల్ స్పూన్ చిల్లీ ఆయిల్. సో వెజ్జెస్ అన్నీ బాగా స్టర్ ఫ్రై చేసుకోవాలి, పెప్పర్ కూడా యాడ్ చేసుకొని. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే చెప్తున్నా, ఆ క్రంచీనెస్ పోకూడదు, అంటే మెత్తగా అయిపోకూడదు. వెజ్జెస్ క్రంచీగానే ఉండాలి అండ్ అలానే ఇన్ ద సేమ్ టైం ఉడికినట్టు కూడా ఉండాలన్నమాట. అండ్ నూడిల్స్ వన్స్ ఉడికిపోయిన తర్వాత వెంటనే వాటిని ఫిల్టర్ చేసేసుకుని కోల్డ్ వాటర్తో కడుక్కోవాలి. సో దట్ అతుక్కోకుండా ఒకదానికొకటి చాలా బాగా వస్తాయి. అండ్ ఇది బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ అదంతా అయిపోయిన తర్వాత మన పాలకూర ఉడకపెట్టాను కదా, అది కోల్డ్ వాటర్లో వేసుకొని మిక్సర్లో వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ హియర్ కమ్స్ ద డెలీషియస్ పార్ట్ ఆఫ్ ద నూడిల్స్. సో ఇదేంటంటే టొమాటోస్. మీ దగ్గర చెర్రీ టొమాటోస్ ఉంటే ఎస్, వెల్ అండ్ గుడ్, యూఆర్ పర్ఫెక్ట్. సో వీటిని నా దగ్గర లేవు కాబట్టి నార్మల్ టొమాటోస్ని ఇలా రౌండ్గా సర్కిల్ లాగా చేసుకొని కట్ చేసుకొని దీని మీద సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ ఆయిల్ వేసుకొని ఒక 3 minutes ఓవెన్లో పెట్టుకుంటే వీటి టేస్ట్ ఉంటుంది. ఐ జస్ట్ రియలీ కాంట్ టెల్ యూ. ఆ టొమాటోలో ఉన్న ట్యాంగీనెస్, ఆ చిల్లీ ఆయిల్లో ఉన్న చిల్లీ ఫ్లేవర్ మొత్తం అది టోస్ట్ అయ్యి బయటకు వస్తుంది. అండ్ నూడిల్స్ కమ్మగా ఉంటాయి కాబట్టి మనం ఏమి మసాలాస్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇది మధ్యలో ఆ ట్యాంగీనెస్ని యాడ్ చేసి ఐమ్ జస్ట్ వాటరింగ్, మై మౌత్ ఈజ్ వాటరింగ్. ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఈ వీడియోకి అంత డెలీషియస్గా ఉంటుందన్నమాట.
ఎనీవే సో సేమ్ కడాయిలో ఇంకా నేను ఆయిల్ ఏం యాడ్ చేయలేదు. వెజ్జెస్ ఫ్రై చేశాను కదా, ఆయిల్లోనే కొంచెం గార్లిక్ యాడ్ చేసుకొని మనం చేసుకున్న ఈ పాలక్ ప్యూరెన్ అంతా యాడ్ చేసుకుని నూడిల్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ స్టర్ ఫ్రై చేసిన మన వెజ్జెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకొని బాగా సార్ట్ చేసుకోవాలన్నమాట. నూడిల్స్ బండిలో వాడి ఇలా కింద నుంచి మీదకి పై నుంచి కిందకి అంటాడు కదా, అలా సార్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. అండ్ లాస్ట్లో మనం ఏదైతే టొమాటోస్ ఇప్పుడు ఓవెన్లో పెట్టుకున్నామో అది కూడా వేసుకొని సార్ట్ చేసుకోవాలి. ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు మ్యాగీ మసాలా కానీ ఆరెల్స్ నూడిల్స్ మసాలా అని బయట దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఐ మస్ట్ టెల్ యూ, ఇదే సేమ్ డిష్ మన గుడ్ వైబ్స్ కేఫ్లో దొరుకుతుంది అనమాట. ఆలియో ఓలియో స్పగేటీ పాస్తా. సేమ్ ద సిమిలర్ టేస్ట్ వచ్చింది. చాలా క్రంచీగా వెజ్జెస్ తగులుతూ మెత్తగా నూడిల్స్, ఆ పాలక్ ఫ్లేవరు, ఇట్ వాజ్ లైక్ వండర్ఫుల్. అత్తమ్మకు కూడా ఈ నూడిల్స్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట. ఐఎమ్ టెలింగ్ యూ, డెఫినెట్లీ ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్ అండ్ థ్యాంక్ మీ లేటర్. మీకు నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి. అండ్ డెలిషియస్ డిన్నర్తో పాటు కొంచెం క్రిస్మస్ టచ్ కూడా ఇచ్చాను అనమాట ఈరోజు ఫుడ్కి. అండ్ దీని తర్వాత కూడా నేను వ్లాగ్ తీశాను, లైక్ నా గ్రాసరీస్ అన్నీ రీసెట్ చేసుకున్నాను. డిసెంబర్ మంత్కి క్రిస్మస్ కోసం అని చెప్పి ఇల్లంతా కూడా డెకరేట్ చేసాము. బట్ ఈ వీడియోలో అదంతా మీకు చూపించట్లేదు. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ లాంగ్ లెంతీ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కలిపి పెడతానమాట. ఇప్పటికీ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చినట్టు అనిపిస్తే, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, కొంచెమన్నా మోటివేటెడ్గా అనిపిస్తే, మేక్ ష్యూర్ యూ క్లిక్ దట్ సబ్స్క్రైబ్ బటన్ ఆర్ అట్లీస్ట్ అ లైక్ బటన్. బికాస్ నాకు ఎలా తెలుస్తుంది మీకు నచ్చుతున్నాయి నా వీడియోస్ అని? ఒక లైకో ఒక కమెంటో చేస్తేనే కదా